ఈరోజు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి మరలా గ్రామాలకు సంబంధించి రైతు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శి యొక్క సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి 1.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు. 2019లో ఉన్నటువంటి సమస్యలు మరలా అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మధ్యలో 5 సంవత్సరాలు విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని చూసి రైతులు అందరూ కలిసి పోరాడి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించుకున్న తర్వాత రైతులు అందరూ కూడా గత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము భావించాం. కానీ నేటికి కూడా ఒక సమస్య పరిష్కారం కాలేదు. మేము అనేక నెలలుగా అడిగిన తర్వాత ఆగస్టు 5వ తారీఖు మంత్రి గారు మమ్మల్ని జేఏసీ కలవటానికి సమయం ఇవ్వటం, ఆగస్టు 5వ తారీఖు కమిషనర్ గారిని మంత్రి గారిని కలిసి ఆ రోజు 14 సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి గారు ఇవన్నీ కూడా చేయదగిన సమస్యలే, చేయదగిన సమస్యలన్నీ కూడా ఒక నెల 15 రోజుల్లో పూర్తి చేసి మీ అందరిని కూడా మరలా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరలా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా పదే రాజధాని మహిళల్ని ఉద్యమకారుల్ని అనేక సందర్భాల్లో ప్రశంసిస్తున్నారు తప్ప ఈ యొక్క రైతుల్ని కలవటానికి ఆయన కూడా ఆసక్తి చూపలేదు. కారణం ఏంటో కూడా తెలియదు మాకు. అధికారులు అసలు సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు. అసలు వాళ్ళు రైతుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మేము భూములు ఇచ్చేటప్పుడు మమ్మల్ని బతిమాలి భూములు తీసుకున్న పరిస్థితి నుండి ఈవేళ రైతులు అధికారుల ముందు చేతులు కట్టుకొని నిలవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. కమిషనర్ గారు కానీ ఎవరు కూడా ఒక సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో ఇవాళ మేమందరం కూడా సమావేశమై భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా చర్చించుకోవడం జరిగింది. ప్రభుత్వానికి మా గళం వినిపించి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇది అధికారులతోటి కాదు, రాజకీయ సంకల్పం ఉంటేనే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి. చిన్న సన్నకారు రైతులు 85% ఉన్నారని పదే చెబుతున్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ చిన్న రైతుల సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి చొరవ చూపుతున్నటువంటి నేపథ్యంలో మేము భవిష్యత్తులో ఇలాగే ఉంటే చిన్న రైతులందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందనే దాని మీద వాళ్ళు చర్చించుకున్నాం. మేము మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాతోటి చర్చించండి, మా సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటో కూడా మాకు చెప్పండి. మీరు అభివృద్ధి కోసం ఎంత ఆరాటపడుతున్నారో మేము గమనిస్తున్నాం. అదే సమయంలో భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల కూడా మీరు ఉదార వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉంది. మీరు రైతుల మీద కూడా కొంత చిన్న కనీసమైనటువంటి చూపు మా పైన కూడా చూపితే అటు అభివృద్ధితో పాటు ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా న్యాయం జరుగుతుంది. అధికారుల వైపుతో ఏ ఒక్క విషయం మీద స్పష్టత రానటువంటి పరిస్థితిలో ఈరోజు అందరం కూడా కలిసి ఆలోచిస్తున్నాం. త్వరలోనే ఈ నెలాఖరులోపుగా ఒక రైతుల సమావేశాన్ని మేము నిర్వహించుకొని రాజధాని ప్రాంతంలో ఈ యొక్క రైతుల సమస్యల పరిష్కారానికి ఏ రకమైన వైఖరి అవలంబించాలి, ప్రభుత్వంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి. మేము గత ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఉన్నారు. కానీ మరలా మేమందరం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మేము పోరాడాల్సి వస్తే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి అటు ప్రభుత్వ పెద్దలు సంకల్పం తీసుకొని వెంటనే మా యొక్క సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఇది ఒకటే విషయం అండి. ఈరోజు ఈ సమస్యలు ఉన్నాయి, రేపు వేరే సమస్యలు రావచ్చు. వీటన్నిటికీ ఒక పద్ధతిగా, ఒక విధానంగా చర్చించుకోవటం, పరిష్కరించుకోవటం, దాన్ని మన ప్రభుత్వం లేదా అధికారుల ద్వారా వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించిన తర్వాత కొత్త సమస్యలు వస్తాయి మళ్ళీ. ఎందుకంటే ఇది నిరంతరం ఏదో ఒకటి సమస్య ఉంటుంది. కానీ రైతులతోటి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలని దానికి ఒక విధి విధానాలు నిర్వహిస్తే బాగుంటుంది. ఆ విధి విధానాలు తెలియపరిస్తే దాని ద్వారా మనకి ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది, ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. దాని ద్వారా మనకు రెగ్యులర్గా పరిష్కరించుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే రాను రాను ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఎంతోమంది ఇక్కడ కొత్తగా వలస వస్తారు. కొత్తగా ఇక్కడ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తారు. వాళ్ళు స్థానికులు అందరూ కలిసి ఉండాల్సి వస్తుంది. సో దానివలన అందరికీ సమానమైన గుర్తింపు, గౌరవం, మర్యాదగా ఉండేటట్టు ముందు ఆ విధంగా ముందరికి వెళ్తే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా ఇది లాంగ్ టర్మ్ ఇలాంటి వాటికి ఒక విధి విధానాలు ఉంటే బాగుంటుంది. దాని ప్రకారం వెళ్తూ ఉండాలి అని మా అభిప్రాయం. అంతవరకు. ఇప్పుడు శ్యామ్ కిషోర్ గారు చెప్పినట్టు ఆగస్టు 5వ తారీఖు కలిసి, ఆగస్టు 5 కాదండి, మనం ఇప్పుడు పోయిన కమిషనర్ గారు భాస్కర్ గారు ఉన్నప్పుడు కూడా మీటింగ్ జరిగింది. ఈ సమస్యలన్నీ ఒక లిస్ట్ వేసి ఇచ్చాము. కొన్ని సమస్యలు ఇది కౌలు వేయటము, లేదా కొంతమంది అజైన్డ్ భూముల వరకు కొన్ని పరిష్కరమైనవి. కానీ మేజర్గా ఈ గ్రామ కంటాలు కానివ్వండి, లేకపోతే ఈ వీధి పోట్లు, కొన్ని జరీ భూములు, మెట్ట భూములు క్లాసిఫికేషను, ఇలాంటివి కొన్ని ఇంకా పరిష్కారం కాలేదు. ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధికి అని చెప్పి కొత్తగా ఫండ్స్ కేటాయించారు. ఆ గ్రామాల అభివృద్ధి ఎలా చేస్తారు, దానికి ఎలా డిజైన్ చేస్తున్నారు, ఆ రోడ్లు అవి వాటి గురించి కూడా మా లోకల్ ఆ విలేజ్ గ్రామస్తులతోటి సంప్రదిస్తే బాగుంటుంది. ఇలాంటివి సమస్యలు. తర్వాత కొత్తగా ఇప్పుడు ఎన్ఎస్పి తుళ్ళూరులో ఒక కొత్త సమస్య వచ్చింది. ఇలాంటివన్నీ మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. వీటికి ఏమాత్రం కూడా ఇప్పటి వరకు పరిష్కారం ఆ దిశగా ఏం జరగట్లేదు. మాకు ఏమి సొల్యూషన్ దొరకట్లేదు ఇప్పటి వరకు. సో దీన్ని ముందుకు తీసుకెళ్దామని. ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలకి పరిష్కారం కావాలి. జై ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ళు అమరావతి కోసం మహిళలు, రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు అందరం కలిసి ఎంతో కష్టపడి అమరావతిని సాధించుకున్నాం. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకా మనకి ఏ సమస్యలు ఉండవని చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ మహిళలమైన మేము మళ్ళీ బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ఎందుకు వచ్చాము అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా రైతుల సమస్యలు తెలుసుకొని సిఆర్డీఏ చుట్టూ ఈ సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి. పైగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా చులకన భావంతో, రైతులని గౌరవం కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎన్నో ఉన్నాయి. దీంతో రైతుల్లో అసహనం ఎక్కువైపోతుంది. బాబు గారు చెప్తున్నారు చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని. కానీ కింద స్థాయి అధికారులు మాత్రం అసలు ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ మంచిగా చెప్పడం కూడా లేని పరిస్థితి. కాబట్టి మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఇక ఈ అధికారులతో మా పనులు సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు జేఏసీ వారు కూడా గతంలో కమిషనర్ గారితో, నారాయణ గారితో సంప్రదింపులు జరిపి మా యొక్క సమస్యలు, ఈ 14 సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించమని కోరిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్యలు ఏ ఒక్కటి కూడా సొల్యూషన్ కాలేదు. అయితే ఇది ఇలాగే వెళ్ళిపోతే ఇక సమస్యలు ఎవరు ఏం పట్టించుకోరా ఇంకేంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానివ్వండి, ఈ జేఏసీని కూడా బలోపేతం చేస్తూ మేము అడిగేది ఏంటంటే, మాకు సీఎం గారితో
త్వరితగతిన ఒక మీటింగ్ అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 14 సమస్యలు పరిష్కారం కాకముందే మళ్ళీ ఎన్ఎస్పి అనేది కొత్త సమస్య వచ్చింది. ఇలా ఇప్పుడు మళ్ళీ అది జరుగుతూ ఉంటే ఆ ప్రక్రియలో మరెన్నో సమస్యలు రావచ్చు. మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు? పైగా సమాధానం అసలు రైతులను అగౌరవపరుస్తూ మాటలేంటండి? ఇప్పుడు భూములు ఇచ్చిన దేనికి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానిక? వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు చేయాలి. లేదంటే చెప్పాలి, పలానా రోజు రండి, కొంచెం మర్యాదపూర్వకంగానే చెప్పాలి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి కదా మేము ఉంది. మా సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నా. ఈరోజు కాబట్టి రేపు రమ్మని చెప్పండి, మా ఊపిరి ఉన్నంత వరకు తిరుగుతాం మీ సిఐడి ఆఫీస్ చుట్టూ. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ చేత మాటలు అనిపించుకోవడానుకున్నామా? కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఎవరికి రిప్రజెంట్ చేయమని చేసాం. మేము మొన్న ఎమ్మెల్యే గారి ద్వారా, ఈ అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. రోడ్ల పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వెంటనే త్వరితగతిన సీఎం గారితో మాకు ఒక వేదిక కావాలి, జేఏసీతో కలిసి. ఆ తర్వాత ఇది కనుక త్వరితగతిన దీనికి కనుక ఒక పరిష్కారం చూపకపోతే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఏంటనేది మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం. జై అమరావతి. ఇవాళ రైతుల సమస్యలు అయితే ఏం పరిష్కారం చేయట్లేదండి. మేము భూములు ఇచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు కలెక్టర్లు ఈ అధికారులు ఉంటారని నిజంగా ఇక్కడ 50% మంది చిన్న రైతులకు కానీ ఎవరికి తెలియదు. మాకు కూడా తెలియదు నిజం మాట్లాడితే. నాయకుడిని చూసి ఇచ్చాం, సైబరాబాద్ అంత చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడని నాయకుడిని చూసి ఇస్తే ఇప్పుడు కలెక్టర్ అదే మాట్లాడుతున్నాడు, కమిషనర్ మరి నాయకుడే చేస్తాడు, మేము మా చేతిలో ఏం లేదండి, వాళ్ళు రావాల్సిందే అంటే సిఆర్డీ రాసేటప్పుడు మీ సంతకాలు కావాలి, ప్రతిదానికి చేసేటప్పుడు రాజకీయ నాయకులు కావాలి. కమిషనర్ అదే కదా ఇప్పుడు చెబుతుంది. వెళ్ళిన దానికి రైతులకి లెక్క లేదు. మరి గోవిందమ్మ గారు అన్నట్టు అసలు లెక్కే లేదు. చిన్న రైతులు పోతే వీళ్ళంతా మీరేందండి మా దగ్గరకు మీరెంత అన్నట్టుంది. మా నెల సంపాదన లేదు, మీ సంవత్సరం సంపాదన అవతల వాళ్ళు పోయింది అన్నట్టు చూస్తున్నారు. భూములు ఇచ్చేటప్పుడేం ఓడ మల్లయ్యలం మేమందరం, ఇచ్చిన తర్వాత ఇప్పుడేం బోడి మల్లయ్యలం అనమాట. చేతిలో జిక్కారులే వాళ్ళే తిరుగుతారు మా ఆఫీసుల చుట్టూ, మా జీతాలు మాకు వస్తున్నాయని. మేమైతే చంద్రబాబు గారిని చూసే ఇచ్చామండి భూములు, ఆయన ఏదో చేస్తాడని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులే రావాలి, ఆయన చేస్తాడండి, మా చేతిలో ఏం లేదు, మంత్రి గారు చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అంతకాడికి మీరెందుకు అక్కడ? మీరు పోయి వాళ్ళనే కూర్చోబెట్టండి ఆ ప్లేస్లో, మీ పనులు మీరు ఏరే జిల్లాల్లో చేసుకోండి. సిఆర్డీ మీకు పెట్టింది 29 ఏళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి. ఎన్ని సమస్యలు చేశారు మీరు? గ్రీవెన్స్ అని పెడతాం, తీసుకొచ్చిన కాగితం పక్కన పడేయటం, గ్రీవెన్స్లో ఒక సమస్య అన్నది ఇచ్చారా? ఇక్కడ లోకల్గా మీరు అన్ని సిఆర్డీలు ఊరు పెట్టాము, పోయి తహసీల్దార్ని అడగండి పట్టుకోండి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి పోతే మాది లేదండి, పై దాకా వెళ్ళాల్సింది, ఇది మా పరిధిలో లేదు. ఇంకేం మీరు పెట్టింది ఇక్కడ వాళ్ళు ఎందుకు? మేము వెళ్ళి అడగటానికి నా కాగితం తీసుకొని కూర్చోడానికి వాళ్ళు ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, ముఖ్యమంత్రి గారు కానీ నారాయణ గారు కానీ నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు మీరు అందరు సిఆర్డీ మీకు అప్పచెప్పినందుకు నారాయణ గారు ఇప్పటికైనా మా జేఏసీ ఉంది. మీరు గత 5 సంవత్సరాల్లో కోర్టులో జగన్ గారు ఎన్ని కేసులు వేశాడో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ కేసులు సాల్వ్ చేసింది ఎవరు? మమ్మల్ని నడిపించింది ఎవరు? మేము ఇదంతా చేయడానికి కారణం జేఏసీ. వాళ్ళు జేఏసీని కూడా మీరు లెక్క చేయట్లేదు. మేము వాళ్ళని అండ చేసుకొని మేము మహిళలు ముందుకు వచ్చామంటే మా వెనక వాళ్ళు సెక్యూరిటీ ఉందనే వచ్చాం, అంతేగాని ప్రధానికి మీరు మహిళలు ఉండారు గెలిచాం వాళ్ళు చేశారంటే మా వెనకో జేఏసీ అనే సెక్యూరిటీ ఉంది. ఇన్ని కేసులు పెట్టించుకున్నా, ఒక్కొక్కళ్ళు 25 కేసులు ఆడాళ్ళ మీద పెట్టినా, ఇంకోసాటికి మేము దూకుడుగా పోయినా మా వెనకో సెక్యూరిటీ, అది జేఏసీ. వాళ్ళని కూడా మీరు లెక్క చేయట్లా. ఎప్పటికైనా రైతులందరి తరఫున జేఏసీ వస్తుంది, మరి నాయకుడే పెడతాడు, మేము చూసి ఇచ్చిన నాయకుడే వస్తాడో మాట్లాడటానికి, లేదా కమిషనర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఇలాంటివి వాళ్ళకి లెక్కే లేదు, ప్రెస్ మీట్లు పెట్టినా వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తారో. రైతులకు మాత్రం తీరని ఆవేదన అయితే చాలా ఉందండి, అసహనం కూడా ఉంది. తీసుకొచ్చుకున్నాం ఇట్లా చేస్తున్నారని అధికారుల మీద అయితే నాయకులు నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి కానీ తొయ్యొద్దండి. ఎప్పటికైనా మా సమస్యల పరిష్కారం దిశగా మీరు అధికారుల్ని ముళ్ళుగర్రబెట్టి పొడిసి కనీసం 29 ఏళ్ళ రైతుల సమస్యలు పరిష్కారం చేస్తే మీరు గతంలో ఏదైతే మాకు సిఆర్డీఏ రాశారో ఆ రకంగానే గ్రామ కంటాలు కానీ ఇంకోటి ఎల్పీలో లేని వాళ్ళు ఈ భూములు ఇచ్చారు, అవి కానీ మీరు తీరిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నామండి మహిళగా. ఇంకా మాకైతే ఆవేదన తీరట్లేదు. మీరు కనుక ఇది చెయ్యకపోతే మళ్ళీ కార్యాచరణలోకి అందరూ దిగుతారని చెప్పి మనవి చేసుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. కాకపోతే మేము
కూర్చోండి కూర్చో. మొదలు పెట్టండి.